ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్జాబా ఖమేనీ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఖమేనీ కుమారుడు మొజ్జాబాను లేపేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. మొజ్జాబా నేతృత్వంలోని వార్ కొనసాగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తోంది. మొజ్జాబాను అంతం చేసి యుద్ధం ముగించే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం సంచలనం సృష్టించింది. దీంతో ఇరాన్లో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు మషాద్ నగరంలో జరగనున్నాయని సమాచారం. ఖమేనీ ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ఆ దేశంలో మషాద్ రెండో అతిపెద్ద నగరం. అక్కడి ఇమాం రజా మసీద్ వద్ద ఆయన తండ్రి సమాధి ఉంది. ఇప్పుడు ఖమేనీని కూడా మషాద్ నగరంలోనే ఖననం చేయనున్నారు. అయితే ఈ అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ రాలేదు. ఐఏఈఏ అధినేత రాఫెల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం అణుబాంబు సిద్ధంగా లేదని తెలిపారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందనడానికి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు. కానీ ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ఆందోళనకరమని గ్రోసీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెంటగాన్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్ చేసింది. ఇరాన్ వార్ 10 రోజులు దాటితే మిస్సైళ్ల కొరత ఉంటుందని తెలిపింది. ఇరాన్పై ఇలాగే దాడి చేసుకుంటూ పోతే 10 రోజులకు మించి మిస్సైళ్లు లేవని పెంటగాన్ పేర్కొంది. యుద్ధానికి భారీ ఖర్చే అవుతోందంటూ పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దగ్గర భారీగా మిస్సైళ్లు ఉన్నాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. పైకి గంభీరంగా ఉన్న అమెరికాకు భారీగా నష్టం జరుగుతున్నా అంటూ తెలిపారు.